హాయ్ ఫ్రెండ్స్, మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఈరోజు మీకు చూపిస్తున్నానండి. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా టైం అయితే పడుతుందండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారంటే 4 వైపులా చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. ఒక్కొక్కసారి లైనింగ్ బ్లౌజులు కుట్టాలంటే చాలా విసుగొస్తుందండి. 2 కటింగ్ చేసి 2 మళ్ళీ జాయింట్ చేసి చాలా టైం పడుతుందండి. ఈ విధంగా 4 సైడ్స్ స్టిచెస్ వేసుకోండి. ఇలా 2 జాకెట్లని అయితే ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అయితే లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చండి. కటింగ్ కూడా త్వరగా అయిపోతుందండి. ఒకేసారి 2 కటింగ్ చేస్తాం కాబట్టి ఏమీ లాస్ అయితే ఉండదండి. బ్లౌజ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ కూడా మీటర్ అయితే ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా అయితే కటింగ్ అయిపోయిందో. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. చాలా బాగా కుదిరిందండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అయితే రాలేదండి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా జాయింట్ చేయకుండానే జాగ్రత్తగా బ్లౌజ్ని పట్టుకుని కుట్టేశానండి. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సిల్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు 4 వైపులా స్టిచ్చెస్ వేసుకుని అలాగే క్రాస్గా కూడా స్టిచ్చెస్ వేసుకుంటే మంచిదండి. క్లాత్ కదలకుండా అడ్జస్ట్లో సరిపోతుంది. ఈ చిన్న టిప్ తెలియక నేనైతే చాలా టైం వేస్ట్ చేశానండి. బ్లౌజులు కుట్టాలంటేనే ఇంట్రెస్ట్ పోయేది. రోజుకొక్క బ్లౌజ్ మాత్రమే కుట్టేదానండి పొద్దుట మొదలు పెడితే. అలాంటిది 1 అవర్లో స్టిచ్ చేశానండి ఒక బ్లౌజ్ని. ఈ ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి నాకు. ఇలా తక్కువ టైంలో కుట్టి మనీ కూడా తక్కువ తీసుకుంటే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బ్లౌజులు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే టైలర్స్ తీసుకుంటారు కదండి టైంని బట్టి. సిటీస్లో అయితే 500, 600 కూడా తీసుకుంటారండి లైనింగ్ బ్లౌజ్. అదే విలేజెస్లో అయితే 200 తీసుకుంటున్నారండి. చాలామంది ఇంకా తగ్గించమని రిక్వెస్ట్ అయితే చేస్తారండి. ఒక ప్లెయిన్ క్లాత్ని తీసుకుని వారి కొలతలతో అడ్జస్ట్ చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పటికి చాలా పెద్ద పని అయితే అవుతుందండి. ఏమాత్రం మైండ్ దగ్గర పెట్టుకుని కట్ చేయకపోయినా మొత్తం బ్లౌజ్ అంతా పాడవుతుందండి. కొన్ని జాకెట్లు అయితే చాలా చిన్న క్లాత్ వస్తుందండి. వాటిని అడ్జస్ట్ చేసి కుట్టినప్పటికీ ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. బ్లౌజ్ ఎలా కంప్లీట్ అవుతుందా అని ఒక టెన్షన్ వస్తుందండి. ఈ టెన్షన్స్ అన్నీ భరించి బ్లౌజ్ కంప్లీట్ చేయక చిన్న వంక ఎక్కడో చోట చూపించి డబ్బులు అయితే తక్కువ ఇస్తారండి. అలా చేసేవాళ్ళు అయితే అలాంటి వాళ్ళకి కుట్టకపోవడమే మంచిదండి. బొటిక్ వాళ్ళు కూడా ఏదో ఒక పొరపాటు అయితే చేస్తారండి. బొటిక్ వాళ్ళనైతే ఎవరు అన్నారు, 600 అయినా చేతిలో పెట్టేసి బ్లౌజ్ తీసుకెళ్తారు. అదే చిన్న చిన్న షాపుల్లో ఇంట్లోని స్టిచ్చింగ్ చేసే వాళ్ళనైతే డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడతారండి. నేనైతే 150 తీసుకుంటున్నానండి. ఎందుకంటే స్టార్టింగ్ గురించి బాగా సెట్ అయిన వాళ్ళు 200 ఇస్తున్నారండి. నేనైతే కొత్త కస్టమర్స్కి ఎప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఇమ్మని చెప్తానండి. అది సెట్ అయిందండి. తర్వాత ఒక 5 బ్లౌజులు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి లైనింగ్ బ్లౌజులు. అవి కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అని చెప్పారు. మీరు కూడా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టి అది కుదిరినాకనే లైనింగ్ బ్లౌజులు కుట్టండి. వాళ్ళకి ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది కదండి బాగా కుడతారని. ముందే లైనింగ్ బ్లౌజ్ కుట్టారంటే అది ఏమాత్రం పాడైనా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు మనం కూడా. అందుకోసం ప్లెయిన్ బ్లౌజ్ అయితే ముందు కుట్టండి. ఈ విధంగా కుట్టారంటే ఖర్చులు బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేయచ్చు ఖర్చుల్ని. నేనైతే ఇలాగే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేలా కుడతానండి. మనకి డబ్బులు తక్కువ ఇచ్చినా కానీ బ్లౌజ్ అయితే చూడడానికి నీట్గా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. చాలామంది భుజాలు జారుతున్నాయి, నెక్ జారుతుంది అని అయితే కంప్లైంట్ వస్తాయండి చాలామందికి. లాస్ట్లో అయితే నెక్ కుట్టాలండి. కొంతమంది తెలియక ఫస్ట్ నెక్ కుట్టేస్తారు, తర్వాత చేతులను జాయింట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఈలోపు నెక్ అయితే మొత్తం సాగుతుందండి. సాగడం వల్ల నెక్ మొత్తం పెద్దదైపోయి భుజాలు అయితే జారుతూ ఉంటాయండి. నేనైతే ఈ విధంగా హ్యాండ్స్ని కుట్టేసాకనే కుడతానండి. అలాగే హ్యాండ్స్ జాయింట్ చేశాక కూడా సేమ్ 2 సైడ్స్ ఒకే చోట అయితే వచ్చేలాగా అయితే చూసుకోండి. బొటిక్ వాళ్ళు ఇలాగే నీట్గా కుడతారండి.
చిన్న చిన్న ట్రిక్స్ మనం కూడా నేర్చుకుంటే ఇలా నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చండి. కరెక్ట్గా జాయింట్ చేసి కాడ సేమ్ ఉండాలండి. ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.